ఫోన్ ట్యాపింగ్ అన్నారు. సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణాలు కేటీఆర్ అని చెప్పేసి మంత్రి కొండా సురేఖ సైతం డైరెక్ట్ గా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాని తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ అన్నారు, ఏసీబీ అన్నారు, ఈడీ అన్నారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆ కేసులని పక్కకు పెట్టేసి మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం మీద పెట్టారు. కంప్లీట్ అంటే మౌత్ పబ్లిసిటీ అని మీకు ఎక్కడ కనిపించట్లేదు? నేను ఏమంటున్నా, సిగ్గు ఎగ్గున్నోనికైతే రేషం ఉన్నోనికైతే ఒక కమిట్మెంట్ కట్టుబడి ఉంటాడు. చీ అంటే శ్రీరాముని కుక్క నూతలబడి తెచ్చిందంట. చీ అంటేనే ఆ కుక్కకున్న రేషం కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. ఎందుకు లేదంటున్నా అంటే ఇన్ని కమిషన్లను వేసి ఎక్కడ నేనేం బీకలేకపోతున్నా. నేను అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిని, భారతదేశంలో అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి ఎవడన్నా ఉంటే అది నేనే అనే పేరు సంపాదించుకున్నా. ఇకనన్నా సిగ్గు తెచ్చుకొని కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను 100% ఇంప్లిమెంట్ చేసి నేను ఏదైతే హామీలు ఇచ్చినో ఆ హామీలను కొంత మేర నేను ఇంప్లిమెంట్ చేస్తా అనే సోయొచ్చుంటే రాష్ట్ర పరువు దక్కేది. కనీసానికి గతంలో కేసీఆర్ గారి పాలనలోని ఫలాలన్నా రైతులకు కానీ ప్రజలకు కానీ అందేటివి. నీకు చేతగాని హామీలన్నీ ఇచ్చినవు. ఎవడన్నా బీహార్ అక్కడ ఎలక్షన్లకు పోయి, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటే ఇక బీహార్ పోయి ఇక్కడ కేసీఆర్ని తిట్టాల్సిన అవసరం ఏమున్నది? బీహార్లో కేసీఆర్ తోటి ఏం పని నీకు? మీ పార్టీ మీ నాయకుడు చేసిన గొప్పలు చెప్పుకోరాదు అక్కడ. బీహార్ పోయి కూడా కేసీఆర్ గారిని తిట్టావు అంటే ఇంకొక ఫోబియో పట్టుకున్నది. కేసీఆర్ అనే ఫోబియో పట్టుకున్నది. కేసీఆర్ లేనిది, కేసీఆర్ జపం లేనిది ఈయన బతకడానికి సిద్ధంగా లేడు. బీహార్ పోయినా అదే మాట, మహారాష్ట్ర పోయినా అదే మాట, పన్నా అదే మాట, లేచిన అదే మాట. 24 గంటలు ఆ జపం చేయకపోతే ఈయనకు బతికే లేదనే పరిస్థితులు నేను దిగజారిపోయి ఉన్నాడు. ఈయన అధిష్టానం సమాధానం చెప్పాలి జాతీయ పార్టీగా. సిబిఐ మీద మనకు నమ్మకం లేదని చెప్పేసి దేశవ్యాప్తంగా మనం పోరాటాలు చేసినాం. ఈ పోరాటాల నిర్ణయాన్ని కాదని నువ్వు సిబిఐకి ఎందుకు చెప్పినావు? నీ చేతిలో అధికారం ఉన్నది, నువ్వు ఒక ముఖ్యమంత్రిగానో దద్దమ్మ వాళ్ళు నిజంగా తప్పులు చేసినట్టయితే చర్యలు తీసుకోరా భూషుడికి అని చెప్పాలి. మరి ఆ చేతగాని దద్దమ్మ రాహుల్ గాంధీ కూడా చేతగానట్టున్నది, ఆ రాహుల్ గాంధీ కూడా చెప్పే దమ్ము లేనట్టున్నది నాకు. కాబట్టి దీన్ని సిబిఐకి చెప్పేసి ఏదో చేతులు దొరుకుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగానే దాంట్లో తప్పు జరిగితే భాజప్తో చెప్పొచ్చు, మన పక్కడు ఏదైనా తప్పు చేస్తారే బాబు నువ్వు తప్పు చేసినావు అని చెప్తే వాడికి అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది. నువ్వు ఆ తప్పునే దొరకబట్టలేదు, అసలు ఆ తప్పు జరగలేదు అన్నది వాస్తవం. ఇంకా నువ్వు ఈ కమిషన్ల పేరు మీద బతుకుతానంటే ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తిగా అవుతుంది. ఇంకో 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు పూర్తి అవుతుంది. 2 ఏళ్ళలో నువ్వు ఏమైనా వీకినావు అంటే ఏం వీకలే. మొన్నడాకేమన్నావు? రాష్ట్రం అప్పుల పాలు చేసిండ్రు. అది స్వయంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పార్లమెంట్లో స్వయంగా చెప్పింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో చేసినటువంటి అప్పు 2,80,000 కోట్లు మాత్రమే. ఇంకా 70,000 కోట్లు అదనంగా ఏవైతే ఉన్నాయో ఆ రోజు నూతనంగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇచ్చిన అప్పులు అని చెప్పేసి స్వయంగా లెక్కలతో సహా చెప్పింది. ఈ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ 16 నెలలలో దగ్గర 2 లక్షల కోట్లు అప్పు చేసుకుంటున్నాడు. మరి ఏమన్నా ఏకైనా మేలు అయిందంటే ఎక్కడ మేలు కాలే. ఏడ తట్టడం మట్టి తేలే, ఎక్కడ ఒక ఇటుక వేరవలే. మరి ఈ పైసలను ఎడబెట్టినామంటే దానికి సమాధానం ఉండదు. రైట్. ఇంకా అలాగే పీసీ ఘోష్ కమిషన్ ఆధారం ప్రకారంగా ఇటు హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది సిబిఐకి అప్పగించాలని. బట్ అడ్వకేట్ జనరల్ దీన్ని అంటే వాదోపవాదం తర్వాత వెకేషన్ తర్వాతే మళ్ళీ తదుపరి విచారణ చేపట్టాలి, అంటే మేము రిపోర్ట్ ఇచ్చేంత వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు కూడా ఆదేశించడం జరిగింది, అంటే సిబిఐకి అప్పగించే ప్రాసెస్లో. రైట్. అయితే ఇక్కడ ఒకటి చెప్పండి నాకు, యూరియా కొరత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉంది. అంటే ఇటు దేశవ్యాప్తంగా ఉన్నా కూడా బట్ తెలంగాణలో ఇంకా ఎక్కువగా కనబడుతుంది. గత 10 ఏళ్లలో కూడా ఈ విధమైన యూరియా కొరత లేదు అని స్వయంగా రైతులే చెప్తున్నటువంటి మాట. మరొక విషయానికి వస్తే కామారెడ్డి, ఇటు నిర్మల్, బాసరా, నిజామాబాద్ అంతా వరదల్లో మునిగి తేలుతున్నాయి జిల్లాలన్నీ కూడా. పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇటు రైతుల గోస వినిపించట్లేదు, పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. అంటే ఈ విషయాలన్నీ డైవర్ట్ చేసేసి, అంటే ఈ విధమైన ప్రస్థానం అంతా అసెంబ్లీలో తీసుకురానివ్వకుండా ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతినే బూచిగా చూపించి ప్రజల వద్దకి తీసుకెళ్తున్నారే తప్ప మౌత్ పబ్లిసిటీ. మరి ఈ విషయాలను ఏమైపోయినట్టు అంటారు? ఆయనకున్న ప్రధానంగా ముఖ్యమైన పనులు నేను చెప్తాను. రాష్ట్రం అంతా వరదలతోటి అతలాకుతలమై ఎక్కడికక్కడ గ్రామాలు మునిగిపోయినా అది ఒక సీరియస్గా యుద్ధ ప్రతిపాదికన చేపట్టాల్సినటువంటి రక్షణ చర్యలకు సంబంధించింది. అది ముఖ్యమైన పని కాదు. ఎక్కడైతే యూరియా అందక రోడ్లపైన, ప్రభుత్వ కార్యాలయాల ముందట అధికారుల కాళ్ళు మొక్కుకుంటూ మాకు యూరియా కావాలని మొత్తుకుంటున్నది ఆయనకు ముఖ్యమైనటువంటి పని కాదు. ఏదైతే 420 హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసి రైతులకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఎగబెడుతున్నది అది ముఖ్యమైన పని కాదు.
ఆయనకున్న ముఖ్యమైన పని ఏంటంటే బీహార్ ఎలక్షన్లలో ప్రచారం చేయడం, ఇక్కడ కోదండరాంకి ఎమ్మెల్సీ పదవి పోయింది, మళ్ళీ అర్జెంటుగా ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి. ఇవి చాలా ముఖ్యమైన పనులు ఆయనకు. ప్లస్ నా చేతగానితనాన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేసీఆర్ గారి పైన ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేయాలి, వాటి మీద వేసుకొని బ్రతకాలి. ఇవే ఆయనకు ముఖ్యమైన పనులు. రాష్ట్రం అధోగతి పాలైన, ప్రజల అధోగతి పాలైన ఏదైతే ఈ స్వయం ప్రకటిత సన్నాసి మేధావులు ఉన్నారో ఆ మేధావులకు కూడా ఒక మనిషికి ఒక బొక్క పడేస్తే ఆ బొక్కను పట్టుకుని కంకడం ఒకటే నేర్చుకున్నారు తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసమో రాష్ట్రం దివాలా తీస్తున్నటువంటి విధానం పట్ల స్పందించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. నాడైనా నేడైనా నాటి ఉద్యమకాలం నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే అని ఇలా ప్రజలు బలంగా నమ్ముతా ఉన్నారు. వరదల్లో నష్టపోయినటువంటి ప్రజలకు కూడా ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం ప్రకటించలేదు ప్రభుత్వం. అయితే ఇటు జిల్లా పరంగా ప్రకటించిందేమో తప్ప బట్ ఇళ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే అసలు ఇంకా అగమ్య గోచరం అనే చెప్పాలి. రైట్, వాళ్ళు ఈరోజు అంటే ఇటు బీజేపీ పార్టీ గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో కామారెడ్డిలో ప్రజలు తిట్టిపోస్తున్నారు అటు ఎమ్మెల్యేను కూడా. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఆ ప్రమాద స్థలాలకు పోరు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఏమో ఈ హెలికాప్టర్లు పట్టుకొని బీహార్లో పోయి కూర్చుంటారు. ఇక్కడ కనీసానికి మేము వరదల్లో ఇక్కుపోయినా మమ్మల్ని ఇక్కడి నుంచి కాపాడండి, మమ్మల్ని ఆదుకోండి అంటూ కూడా పోనటువంటి ఆ రీల్స్ అక్క అప్పుడు ఏడ్చేది కదా, మాకు ఒక విమానం హెలికాప్టర్ పంపమని ఏడ్చినటువంటి ఆ రీల్స్ అక్క మరి ఇప్పుడు ఏడతలేదు. ఇప్పుడు ఎందుకంటే ఆమెకు ఆ రీల్స్ చేసే అవసరం లేదు కదా, మంచి నిండా అధికారాన్ని మంచిగా వంట పట్టించుకుంది కాబట్టి ఆమెకు రీల్స్తో పని లేదు కాబట్టి ఇప్పుడు ఆమె చేయట్లేదు. ఇంకొకటి, మరి అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యమంత్రి పోయి ఆడేమైనా కూర్చున్నాడా, లేకపోతే అధికారులు పోయి అక్కడ ఏమైనా కూర్చొని ఎమ్మెల్యేలు పోయి అక్కడ ఏమైనా కూర్చున్నారంటే అది లేదు. ఒక ఇద్దరు ముగ్గురిని ఈ కాలం తోకాలను పంపితే వాళ్ళు సన్మానాలు చేయించుకుంటున్నారు. కామారెడ్డి పోయి ఎమ్మెల్సీలను ఆడ పోయి సన్మానాలు చేయించుకొని పబ్బం గడుపుకొని వస్తున్నారు తప్పితే అక్కడ జరిగిన నష్టం పట్ల కానీ అక్కడ జరుగుతున్న ప్రమాదం పట్ల కానీ ఇప్పటివరకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సీరియస్గా స్పందించలేదు. ఒకవైపు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. అయ్యో వీళ్ళని ఆదుకోవడం ఎట్లా అనే ఒక వేదనతోటి ఉన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే కూడా చాలా పెద్ద ఎత్తున కష్టపడారని చెప్పాలి. వాళ్ళ కొడుకు సైతం చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇంతకుముందు మీరు యూరియాలు అన్నారు, యూరియాకు సంబంధించి ఒక 6 నెలలు సంవత్సరం ముందు నుంచే కేసీఆర్ గారు ఒక ప్రణాళిక తీసుకొని ఎక్కడికక్కడ దేశంలో నుంచి మొదలుకుంటే రాష్ట్రం వరకు ఆయనకు రావాల్సినటువంటి ట్రాక్స్ అని క్లియర్ చేసుకొని పర్ఫెక్ట్గా రైతులకు ఇవ్వాల్సిన సమయం వచ్చే నాటికి అన్నింటినీ వాళ్ళకు చేకూర్చి కరెక్ట్ వాళ్ళకు అందించినటువంటి గొప్ప నాయకత్వం కేసీఆర్ గారిది. వీరికి ఆ యూరియా ఎవడిస్తాడో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎంత అవసరమో తెలియదు, ఏ గ్రామానికి, ఏ జిల్లాకు, ఏ మండలానికి ఎంత పంపన్నో తెలియదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే అధికారాన్ని మనం అనుభవిద్దాం అంతే. ఆ అధికారులు చేస్తారా సస్తారా మనకు సంబంధం లేదు. వాళ్ళు ఇచ్చుకోవాలి, వాళ్ళు ఇచ్చుకుంటారు, వాళ్ళు ఇచ్చుకోకపోతే నష్టపోతారు అంతే. మనకేం మునిగిపోయేది ఉన్నది. లాస్ట్కి అయితే బీజేపీ ఎమ్మెల్యేని అయితే లాస్ట్గా ప్రజలను తిడుతున్నాడు. ఒక్కసారి నీళ్ళు వచ్చినాయా, సడన్గా నీళ్ళు వస్తే ప్రమాదం, గంట వెళ్ళిన కొద్ది వీళ్ళంతా బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోతారు. దద్దమ్మ నీకు సోయలేదా? ప్రభుత్వ అధికారులను పంపి అక్కడి నుంచి వాళ్ళని షిఫ్ట్ చేయవా? వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి భోజన వసతులు కానీ కనీస సౌకర్యాలు కానీ ఏర్పాటు చేయవా? నువ్వు ఎమ్మెల్యే గెలిచిన నీ బాధ్యతగా 150 కోట్లతో నేను వీగుతా, నా సొంత డబ్బులతో నా ఎమ్మెల్యే ఇప్పటివరకు నియోజకవర్గం పోయి కూర్చుంటలేవు. నువ్వు చివరాఖరికి ప్రమాదంలో ఉన్నటువంటి ప్రజలను నువ్వు ఇలా మాటలు అంటున్నావు అంటే నీకంటే దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు ఎవడు ఉన్నాడు? ఇవాళ ఏదో 2 సెంట్రల్ మంత్రులు ఉన్నారు. సెంట్రల్ మంత్రులుగా షెప్రాశిలా కంటిన వాళ్ళతో అనుకునే ప్రయోజనం ఏంది? గతంలో నష్టం జరిగినప్పుడు ఏకానదేలే, ఇప్పుడు ఇంత పెద్ద నష్టం జరిగినా ఏకానదేలే. వీళ్ళు ఏమిటికి కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, స్వప్రయోజనాలు తప్పితే తెలంగాణ ప్రయోజనాలు కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వాళ్ళకి అవసరం లేదనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఇప్పటికి కూడా కేసీఆర్ గారు మాత్రమే ఎక్కడ ఎంత నష్టం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయగలరు, ఆ నష్టాన్ని నివారించే ప్రయత్నం చేయగలరు, కానీ వీళ్ళతో కాదు అనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి కూడా ప్రజలు.